హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారి అమ్మాయి. ఇవాళ మనమైతే చాలా ఈజీగా సింపుల్ వేలో హెల్తీగా టేస్టీగా బిగినర్స్ కూడా చేసేసేలాగైతే మేక కాళ్ళ కర్రీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేక కాళ్ళని అయితే తీసుకుని ఉప్పు, పసుపు, కారం, నిమ్మరసం, కొంచెం పెరుగు అయితే వేసుకుని కొంచెం సేపు అయితే మ్యారినేట్ చేసేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అయితే షూట్ చేయడం మర్చిపోయాను. ఇంకా అలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మసాలా కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుందాం వచ్చేయండి. చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా వండేసుకోవచ్చు. ఇలాంటి ఈజీ రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం అల్లం, కొన్ని వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి లవంగ మొగ్గలు అయితే వేసేసుకుని అయితే మసాలాను అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. అలా ప్రిపేర్ చేసుకున్న మసాలాను అయితే పక్కకు పెట్టేసుకుని ఇదంతా కూడా మీరు తీసుకునే కాళ్ళు క్వాంటిటీ బట్టి అయితే తీసుకోవాలి. ఎక్కువ పెట్టుకున్న కొంచెం ఒక 1 వీక్ వరకు స్టోరేజ్ ఉంటుంది ఎయిర్ టైట్నర్ కంటైనర్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో. బట్ ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట మసాలా అయితే. అలా వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే ఇక్కడ కాళ్ళు మ్యారినేట్ చేసి పెట్టాను కదా అది కూడా వేసుకుని అయితే మ్యారినేషన్ చేసేసుకోవాలండి. నేనైతే ఏ నాన్ వెజ్ కర్రీ వండినా సరే ఎక్కువ ఆల్మోస్ట్ టైం ఉంటే ఒక 2 hours అయినా మ్యారినేట్ చేసి పెడతాను. ఏ కర్రీ అయినా సరే నాన్ వెజ్లో టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా మ్యారినేషన్ ఉండేలాగైతే చూసుకుంటాను. ఎందుకంటే అటువంటప్పుడే మసాలా ఇంకా ఉప్పు, కారం అవన్నీ పీసెస్కి బాగా పడతాయన్నమాట. అలా మ్యారినేట్ చేసుకున్న వాటిని పక్కగా అయితే పెట్టేసుకుని ఇక్కడైతే నేనైతే ఒక ప్రెషర్ కుక్కర్ అయితే తీసేసుకున్నాను. అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అండి, మెయిన్గా కరివేపాకు, పచ్చిమిర్చి అయితే నాన్ వెజ్ కర్రీస్లో మ్యాండేటరీ. నాకైతే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి. కొంతమంది అయితే యాడ్ చేసుకోరు, బట్ నేనైతే కంపల్సరీ యాడ్ చేస్తాను అనమాట. కారం కంటే కూడా పచ్చిమిర్చి వేసి చేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్ చాలా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తాయి నాకైతే. ఇంకా అలా ఇక్కడ కూడా ఉల్లిపాయలు కూడా ఓవర్గా వేసుకోకూడదండి. ఒక 2 or 3 ఉల్లిపాయలు, పెద్ద సైజు అయితే 2, చిన్నవి అయితే 3 వేసుకుంటే సరిపోతాయి. ఎందుకంటే మనం ఇక్కడ మరీ గ్రేవీ కర్రీ లాగా కాకుండా పులుసు కాకుండా చేసుకుంటున్నాం కదా. కొంతమంది అయితే చింతపండు పులుసు యాడ్ చేసుకుంటారు, బట్ నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. మా వారికి అయితే నచ్చదు, గ్రేవీనే కొంచెం పులుసులాగా అయితే దింపేసుకుంటారన్నమాట. ఇంకా అలా అయితే బాగుంటుంది కదా టేస్ట్ అనేసి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకుని కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని అయితే మగ్గించేసుకోవాలి. కరివేపాకు వేయమని చెప్పారు, మరి మీరెందుకు వేయలేదు అని అంటారేమో. నాకైతే అవైలబిలిటీగా లేదండి, బట్ కంపల్సరీగా వేస్తాను. ఒకసారి నా పాత వీడియోస్ చెక్ చేయండి. అలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గించుకున్న తర్వాత మ్యారినేట్ వేసిన మటన్ అయితే అందులో వేసేసుకొని దాన్ని కూడా అట్లీస్ట్ ఒక 1/2 గంట అయినా సరే మగ్గించుకోవాలండి. ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. కొంతమంది అయితే అలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇవి వేసేసి వెంటనే వాటర్ యాడ్ చేసేస్తారు. అలా అయితే టేస్ట్ అస్సలు బాగోదు నాకు తెలిసినంత వరకు అయితే. బట్ ఎవరి స్టైల్ వాళ్ళదనుకోండి. అలా కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత మనకి సూప్ ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవడమేనండి. అలా యాడ్ చేసుకుని కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఒక 10-12 విజిల్స్ వేసేసుకుంటే ఎంతో టేస్టీగా అన్నట్టు మర్చిపోయానండో. ఇక్కడ మధ్యలో వాటర్ పోసిన తర్వాత ఉప్పుని, కారాన్ని, మసాలాని అయితే అడ్జస్ట్ చేసుకోండి మీరైతే. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. కుక్కర్ తోటి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. బట్ ప్రెషర్ ఎక్కువైపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఒక 10 విజిల్స్ కానీ 12 విజిల్స్ కానీ వచ్చేలాగా అయితే ఉడికించేసుకుంటే ఎంతో టేస్టీగా మేకకాళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేసేసుకుని కొంచెం మనం ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో అదే దాంట్లో ఉంచుకుని అయితే పులుసుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా డిన్నర్స్ కూడా చేసేసేలాగా మేకకాళ్ళ కర్రీ అయితే రెడీ.
ఎంతమందికి కర్రీ ఇష్టం లేదంటే పులుసు ఇష్టమో కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసుకుని బాబీ గారి అమ్మాయి ఛానల్ని ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ అయితే ఇంకో సింపుల్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు స్టే ట్యూన్ టు బాబీ గారి అమ్మాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.